9న ఈ కథ వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్ పేరున ఆయన ఒక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది, కుక్క పిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావులు నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రధారిగా నటించారు. విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాస్తవ రచించగా ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్టర్ కెవి గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాల గది నాటకంలోను, భమిడిపాటి రాధాకృష్ణ గారు రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించారు. మనస్తత్వాలు నాటకాన్ని 5వ అంతర విశ్వవిద్యాలయం యువజనోత్సవాలలో భాగంగా కొత్త ఢిల్లీలోని తలకతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. ఆయన రచన అనంతం ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రుడు డాక్టర్ బివి కేష్కర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్ కొత్త ఢిల్లీ వారి కోసం ప్రదర్శించారు. ఈ అసోసియేషన్ కు వివి గిరి అధ్యక్షులుగా ఉన్నారు. చైనా ఆక్రమణపై మొట్టమొదటిసారిగా తెలుగులో నాటకం రచించి